చాలా ఇష్టంగా తినే పన్నీరు దమ్ బిర్యానీ ఎలా చేయాలో ఇంత ఈజీగా మీకోసం ఒక చిన్నపాటి గ్రైండర్ పాత్రలో 3 దాల్చిన చెక్కలు అలాగే 6 యాలకులు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని రోట్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. వాటిని పక్కన పెట్టుకొని మళ్ళీ గ్రైండర్ పాత్రలో 4 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను తీసుకొని ఇంకొద్దిగా టీ స్పూన్ దాకా జీలకర్ర, 10 యాలకులు, 2 దాల్చిన చెక్కలు, 10 లవంగాలు, కొద్దిగా మిరియాలు, ఇంకొక బగారాకును కూడా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా కసూరి మెంతిని కూడా వేసుకొని అలాగే ఒక ఎండుమిర్చిని, ఒక అనాస పువ్వుని వేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం చేసిన ఈ బిర్యానీ మసాలా దీనికే కాకుండా ఇంకా మళ్ళీ వేరే బిర్యానీకి కూడా దీనిని వాడుకోవచ్చు. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే పాత్రలో 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా వెల్లుల్లిపాయలు వేసుకొని 2 మీడియం సైజు ఉన్న పచ్చిమిర్చీలు వేసుకోండి. ఇవి చాలా కారంగా ఉన్నాయి, ఒకవేళ 3 కూడా వేసుకోవచ్చు. వీటిని గ్రైండ్ చేసుకుందాం. దీనిని కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ అదే పాత్రలో ఒక మీడియం సైజు ఉన్న టమాటా ముక్కలు, గుప్పెడు కొత్తిమీర ఆకు, ఇంకొద్దిగా పుదీనాకు వేసుకొని ఒక గరిటెడు దాకా పెరుగును కూడా వేసుకోవాలి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని వీటిని అన్నిటినీ ఒక్కసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. నేను ఇప్పుడు 300 గ్రామ్స్ దాకా బాస్మతి రైస్ని తీసుకున్నాను. వీటిని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి ఒక 1/2 అవర్ నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టీ గ్లాస్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు ఉన్న ఆనియన్స్ను సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేలాగా, చాలా క్రిస్పీగా ఉండేలాగా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే కడాయిలో 200 గ్రామ్స్ దాకా తీసుకున్న పన్నీర్ ముక్కలను నేను వేసుకున్నాను. మీకు ఒకవేళ పన్నీర్ ముక్కలు బాగా పెద్దగా ఉంటే అలానే ఇష్టపడితే అలాగే కట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని, ఇంకొద్దిగా పసుపుని వేసుకొని మనం గ్రైండ్ చేసిన బిర్యానీ మసాలాను కూడా ఇందులో ఒక్కసారి వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన వెళ్ళిపోతుంది. కారము, ఉప్పు, మసాలా కొద్దిగా పన్నీర్కు పడుతుంది. ఎక్కువ సమయం ఏం అవసరం లేదు. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనము బిర్యానీలో వేసినప్పుడు బాగా రబ్బర్ లాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. అదే కడాయిలో మనము మిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే గ్రైండ్ చేసామో దాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇంకొద్దిగా పెరుగు వేసిన దాన్ని కూడా, గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా వేసేసుకొని పక్కన పెట్టిన దంచిన ఏవైతే ఉన్నాయో యాలకులు, దాల్చిన చెక్కను కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాం. బాగా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది. దీనిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే బిర్యానీ చేయాలనుకున్నామో ఆ పాత్రలో మనం ఫస్ట్ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలని ఇందులో వేసేసుకొని ఈ విధంగా వేసేసుకోండి. అలాగే మనము ఆనియన్స్ని ఫ్రై చేసిన వాటిని కూడా ఇందులో కొంచెము ఇలా క్రష్ చేసి వేయండి. కొద్దిగా వేసుకోండి, ఇంకా కొద్దిగా మనము రైస్ వేసిన తర్వాత వేయాలి. ఇప్పుడు మనం ఏదైతే బిర్యానీ మసాలా చేశామో ఆ మసాలాని ఇందులో వేసేయాలి. చూడండి, ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ దాకా వేశాను. మిగతా వాటిని మనం మరలా చేసిన బిర్యానీలో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు దానిని పక్కన పెట్టేసుకుందాం. మనం మొదటగా ఫ్రై చేసుకున్న గ్రేవీని కూడా ఇందులో వేసేసుకుందాం.
ఒకవేళ మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనిపిస్తే వేసేటప్పుడే కొద్దిగా వాటిని ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కానీ 300 బాస్మతి రైస్కు ఈ గ్రేవీ సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని వేసేసుకుందాం. 1 టీ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని ఒక్కసారి వీటన్నిటిని కలుపుకోవాలి. ముక్కకు కారం ఉప్పు మనం ఏదైతే చేశామో గ్రేవీ వేసి ఒక్కసారి ఇలా కలుపుకుంటే పన్నీరు రుచిగా ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అలాగే ఇంకొద్దిగా మనము అన్ని పన్నీరుని విడివిడిగా ఇలాగా వేరు చేసి పెట్టండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకోండి. వీటిని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు రైస్ని ఉడికిద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయిలో నేను 2 గ్లాసులన్నర దాకా నీళ్ళను పోసుకున్నాను. మీరు ఈ విధంగా 2 గ్లాసులన్నర దాకా నీళ్ళను పోసుకుంటే సరిపోతుంది. ఒక క్యాప్ పెట్టి దానిని కొంచెం మరిగిన తర్వాత 2 దాల్చిన చెక్కలు, 1 అనాస పువ్వు, ఇంకొద్దిగా 5 లవంగాలు వేసుకోవాలి. 2 బగారాకును కూడా వేసుకొని మనం ఏదైతే బిర్యానీ మసాలా ఉందో దానిని కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని, 2 సన్నగా ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయలను కూడా ఇందులో వేసుకుందాం. నేను చెప్పిన విధంగా చేసుకోండి. నీళ్ళు వేడైన తర్వాత వాటిని తీసేస్తున్నాను. నీళ్ళు ఎసరు వచ్చిన తర్వాతనే తీసేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన ఏవైతే నానబెట్టిన బియ్యం ఏదైతే ఉందో వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను 300 గ్రామ్స్ దాకా బియ్యాన్ని మాత్రమే చెప్తున్నాను. దానికి 200 గ్రామ్స్ దాకా పన్నీరు సరిపోతుంది. ఇప్పుడు ఇది కొద్దిగా మరిగిన తర్వాత అన్నం ఇలా మెల్లగా కలుపుతూ ఉండాలి. అన్నం అనేది విరిగిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నం ఉడకాలి. ఒక 70% లేదా 80% దాకా ఉడికిన తర్వాతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ పక్కన పెట్టిన పన్నీరు మిశ్రమం ఉందో దానిలో మనం ఆ అన్నాన్ని నీళ్లు లేకుండా ఇలా వేస్తూ ఉండాలి. చూడండి, సరి సమానంగా మొత్తాన్ని ఇలా వేస్తూ ఉండాలి. ఒకే సైడు కాకుండా ఇలా మొత్తం వేస్తూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్ మనం ఫ్రై చేసిన ఏవైతే ఆనియన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఆనియన్స్ను ఫ్రై చేస్తేనే వీటన్నిటికీ సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పుదీనాకుని, ఇంకొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఈ విధంగా అన్నిటిని వేసుకోవాలి. ఇప్పుడు నేను వేడి నెయ్యిలో కొద్దిగా పసుపు వేసుకొని ఫుడ్ కలర్లా యూస్ చేస్తున్నాను. ఎలాంటి కెమికల్ ఉండదు కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకొద్దిగా బిర్యానీ మసాలాను కూడా ఇలా చల్లుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టుకొని ఎలాంటి ఆవిరి పోకుండా పిండితో గోధుమ పిండిని కలిపి ఇలా ఆవిరిపోకుండా ఈ విధంగా పెట్టేసేయండి, సరిపోతుంది. చూడండి, ఎక్కడ కూడా ఆవిరిపోకుండా నేను దానిని మొత్తంగా పెట్టేశాను. 20 నిమిషాలు స్టవ్ చిన్నగా పెట్టుకొని ఉడకనిచ్చిన తర్వాత మెల్లిగా మూతను తీయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. హైదరాబాదు పన్నీరు బిర్యానీ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అన్నం కూడా ఎంత పొడిగా వచ్చిందో. నేను చెప్పిన ఈ కొలతలతో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.